ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఆయన ఏదీ మిమ్మల్ని వద్దని చెప్పలేదు. ఆయన మిమ్మల్ని తినండి అని చెప్పాడు. సాత్విక పదార్థములనన్నిటినీ ఆయన సృష్టి చేశాడు. చక్కగా మీరు ఈశ్వరుడికి నివేదన చేసి ధార్మికంగా ఈశ్వర ప్రసాదంగా మీరు తీసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన మిమ్మల్ని నిద్రపోవద్దని చెప్పలేదు. నిద్రపోయే ముందు నిద్రాకాలిక సుఖమునిచ్చేటటువంటి శివనామం 11 మాటలు చెప్పి పడుకోమన్నాడు. ఇన్ని పరికిమాలిన మాటలు మాట్లాడిన వాళ్ళు పడుకోబోయే ముందు 11 మాటలు శివ శివ అని పడుకోలేరా? ఓ ఒత్తు లేదు, ఓ కొమ్ము లేదు దానికి. శివ ఏమిటి కష్టం పలకడానికి? 11 మాటలు శివ 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 అని పడుకోలేరా? లేచేటప్పుడు హరిహరి అంటూ లేవలేరా? ఈశ్వరుడు ఏం చెప్పాడో అది చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వరుడు ప్రీతి చెందితే నాన్నగారు చెప్పినట్టు నడిచాడు పిల్లాడు. నాన్నగారు సినిమాకి తీసుకెళ్తాడు. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, పిల్లాడికి తెలియదు. నాన్నగారు టికెట్లు పట్టుకొచ్చి రే రారా సర్కస్కి వెళ్దాం, మీ మాస్టర్కి నేను చెప్పాను ఇవాళకి ప్రైవేట్కి రాడని చెప్పాను, నేను బెంగలేదులే రా నాతో అని చెప్పి సర్కస్కి తీసుకెళ్తాడు. మీరు ధర్మంలో నిలబడితే ఈశ్వరుడు మీకు అన్ని ఇస్తాడు. మీరు చూడండి, అందుకే రాముడు రామాయణంలో ధర్మంలో నిలబడ్డాడు. పశువులు ఆయనకి సహకరించాయి. సీతమ్మ తల్లిని అపహరించినప్పుడు పర్వతాలు చెప్పడానికి భయపడ్డాయి, నదులు చెప్పడానికి భయపడ్డాయి. లేళ్లు జింకలు ఏడుస్తూ సీతమ్మ తల్లిని ఎటు అపహరించాడో అటు పరిగెత్తుకెడుతూ చూపించాయి రాముడికి.